తమిళనాడులోని చెన్నైలో అడియర్ రివర్ దగ్గర ఒక చెత్త కుప్పలతో కొన్ని బ్యాగ్స్ అయితే దొరకడం అయితే జరిగింది. ఆ బ్యాగ్స్ ని ఓపెన్ చేస్తే కొన్ని బాడీ పార్ట్స్ అయితే కనిపించడం అయితే జరిగింది. మొత్తం తమిళనాడు సిటీ మొత్తం షాక్ అయితే అయ్యింది. ఈ మ్యాటర్ చెప్తుంటే మీ అందరికి కూడా ఏదో సినిమాలో సీన్ చూసినట్లు అనిపిస్తుంది కదా. ఎగ్జాక్ట్ గా అలానే జరిగింది. అడియర్ రివర్ చెన్నైలోని ఫేమస్ ఐటీ కాడియర్ దగ్గర ఉన్న ఈ రివర్ లో గోను సంచులతో కొన్ని బ్యాగ్స్ అయితే కనిపించాయి. దాంట్లో ఒక మనిషిని ముక్కలు ముక్కలుగా కోసేసి పాటలతో అయితే పెట్టడం అయితే జరిగింది. పోలీసులు వెంటనే వాటిని రికవర్ చేసుకొని వెంటనే ఒక మిస్సింగ్ కేసు కింద అయితే రిజిస్టర్ అయితే చేశారు. వాళ్ళకు కూడా అంత చిక్కలేదు, ఏంటిది ఇది ఏంటి ఎక్కడ నుండి ఎవరు అని చెప్పి వాళ్ళు కూడా గుర్తించలేకపోయారు. ఫైనల్ గా తను ఎవరు అనేది మాత్రం ఒక మిస్సింగ్ రిపోర్ట్ ద్వారా అయితే తెలవడం అయితే జరిగింది పోలీసులకు కూడా. కరుమాని జిల్లాలోని ఒక వాచ్మెన్ కుటుంబం కనిపించట్లేదని చెప్పి ఒక మిస్సింగ్ రిపోర్ట్ అయితే వచ్చింది. మీరు ఇక్కడ ఆ గోను సంచులు దొరికింది ఒక మేల్ బాడీనే, బట్ డిఫరెంట్ ఏరియాలో తన ఫ్యామిలీ మొత్తం అయితే ఇలానే చంపేసి అయితే గోను సంచులతో కట్టేసి పడేశారు. అసలు ఇంతటి దారుణానికి ఎవరు కారణం, అసలు దీని స్టోరీ ఏంటి మొత్తం డీటెయిల్ గా వీడియోలో చూద్దాం. బీహార్ నుండి గౌరవ్ కుమార్ అనే 24 ఇయర్స్ కుర్రాడు తన పిల్లం అలాగే 2 ఏళ్ళు కూడా నిండని చిన్న బాబుతో చెన్నైకి అయితే వచ్చారు. వాళ్ళు చెన్నైకి వచ్చింది బతుకు తెరువు కోసము. తార్మాని అనే ఏరియాలో ఒక వాచ్మెన్ గా అయితే జాయిన్ అవ్వడం అయితే జరిగింది. ఈ ఇన్సిడెంట్ వచ్చేసి సండే నైట్ అయితే జరిగింది. కొంతమంది వ్యక్తులు ఫుల్ మద్యం మత్తులో వాళ్ళ ఇంటిలోకి చొరబడి తన భార్య మీద అత్యాచారం చేయడానికి అయితే ట్రై అయితే చేశారు. దాన్ని అడ్డుకున్నందుకు తనని హత్య చేయడం అయితే జరిగింది. అండ్ తనతో పాటు ఆ భార్యని అండ్ 2 ఏళ్ళు కూడా నిండని పసికందును కూడా హతమార్చారు. మొత్తం 5 మంది కలిసి ఆ దారుణానికి అయితే పాల్పడ్డారు. దీంట్లో మనం చూసుకుంటే ఈ గౌరవ్ కుమార్ అలాగే తన ఫ్యామిలీ మీద జరిగిన ఈ మర్డర్ మామూలు మర్డర్ అయితే కాదు. ఇది వీళ్ళని మనం ఏమనాలి, మృగమని పిలిచినా కూడా మృగానికి కూడా తక్కువ చేసినట్లు, లేకుండా చిన్న పిల్లను కూడా వదలకుండా ఈ దారుణానికి పాల్పడ్డ వాళ్ళని ఊరికే వదలకూడదు. అసలు సాక్ష్యాలు కూడా తారుమారు చేయడానికి వాళ్ళని చంపేసి ముక్కలు ముక్కలుగా కట్ చేసి గోను సంచులతో బాడీ పార్ట్స్ ని అడియర్ రివర్ దగ్గర ఎక్కడ పడితే అంటే డిఫరెంట్ లొకేషన్ లో పడేయడం అయితే జరిగింది. సో వీటన్నిటిని పోలీసులు ఫస్ట్ గా దొరికిన ఆ గోను సంచులు దొరికిన ఒక బాడీతో ఒక మిస్సింగ్ రిపోర్ట్ రాసి దాని తర్వాత వీళ్ళకి వచ్చిన మిస్సింగ్ తర్మాని వాచ్మెన్ కనిపించట్లేదు, తన ఫ్యామిలీ కనిపించట్లేదు అని పోలీసులు ఇచ్చిన కంప్లైంట్ ద్వారా వీలైతే రెండింటిని మ్యాచ్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ అయితే చేశారు. ఈ పోలీస్ ఇన్వెస్టిగేషన్ మెయిన్ ముఖ్యమని చెప్పాలి. వాళ్ళు వచ్చేసి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న సీసీటీవీ ఫుటేజ్ దాదాపు ఒక 50 పైగా చుట్టుపక్కల మొత్తం వాళ్ళైతే వెతకడం అయితే జరిగింది. మొత్తం సెర్చ్ అయితే చేశారు. వాళ్ళకి తెలిసిన విషయాలు ఏంటంటే ఒక 5 మంది కలిసి ఈ దారుణానికి అయితే పాల్పడ్డారు. అండ్ వారు కూడా ఒక్కొక్కరిని గోను సంచుల్లో ఒకరు బైక్ మీద పట్టుకొని అయితే వెళ్తున్నట్లుగా ఫుటేజ్ అయితే కనిపించడం అయితే జరిగింది. సో వెంటనే పోలీసులు వెళ్ళైతే వాళ్ళని అరెస్ట్ చేయడం అయితే జరిగింది. సో ఒక చెన్నైలో అడియర్ రివర్ ఒక ఐటీ కారిడార్ మొత్తం ఒక ఎంత అంటే ఒక డెవలప్మెంట్ ఏరియా ఉన్న ఏరియాలో ఇంతటి దారుణానికి పాల్పడ్డారు. సో అసలు స్టేట్ గవర్నమెంట్ ఎలా దీని మీద రెస్పాండ్ అవుతుంది, అసలు దీన్ని ఇక్కడ చూసుకుంటే అక్కడ బీహార్ నుండి వచ్చారు కాబట్టి దీన్ని ఒక పెద్ద ఫైట్ చేయడానికి నార్త్ ఇండియన్స్ వాళ్ళకి సౌత్ ఇండియాలో ఎస్పెషల్లీ తమిళనాడులో ఇలాంటివి చేస్తున్నారు, మాకు సేఫ్ లేదని చెప్పి దీన్ని ఒక పెద్ద రైవల్ని పెద్ద గొడవ చేయడానికి అయితే ట్రై చేశారు. బట్ ఇక్కడ పోలీస్ ఎంక్వైరీలో తెలిసిన మ్యాటర్ ఏంటంటే ఈ గౌరవ్ కుమార్ ఎవరైతే ఉన్నారో తనకు తెలిసిన మనుషులే ఈ విధంగా అయితే చేయడం అయితే జరిగింది. అది కూడా తన ఇంటి పక్కన ఉన్న వాళ్ళే, అది కూడా బీఆర్ నుండి తిని వచ్చాడు కదా, వాళ్ళు కూడా బీఆర్ నుండి వచ్చిన వాళ్ళే. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఒకే ఊరు వారు ఒకే జిల్లా వారని చెప్పాలి. నరేంద్ర కుమార్, వికాస్, రవీంద్రనాథ్ ఠాగూర్, సికిందర్ మొత్తం మీద వీళ్ళు 4 అయితే పేర్లు అయితే బయటకైతే వచ్చాయి. వీళ్ళంతా కూడా బీఆర్ నుండి వచ్చిన కూలీలనే చెప్పాలి. సొంత రాష్ట్రం వాడిని నమ్మినందుకు వాళ్ళైతే అంతటి దారుణంగా అయితే పాల్పడ్డారు. ఇది లోకల్ వర్సెస్ నాన్ లోకల్ గొడవ కాదు, ఒక ఆల్కహాల్ మత్తులో ఇంతటి దారుణానికి పడబడ్డ కొంతమంది మృగాల స్టోరీ అనే చెప్పాలి ఇది. సో మరి పోలీసులు వాళ్ళని అయితే అరెస్ట్ చేయడం అయితే జరిగింది. ఇది అడియార్ కేసుకు సంబంధించిన వివరాలు. సో వాళ్ళని అయితే ఎట్లా మర్డర్ చేసిన దాని కింద అలాగే ఎవిడెన్స్ ని తారుమారు చేసినందుకు ఈ 2 కేసుల మీద అయితే వాళ్ళని అరెస్ట్ చేయడం అయితే జరిగింది.